find there, then we have to accept that there is some energy, and this energy is pulled into the form which we call electron. So where from this energy is emerging? Is it there before, or it has manifested now? If it is not there before, how can it manifest? So this energy is nothing but, it is the form of illumination or transformed form of the inner light that we have to accept. And that is what is called I am, the Lord consciousness. So everything leads us to the Lord consciousness only. All the objects will lead us to that inner consciousness. But this inner light is ensheathed by all these layers which are not eternal. All these layers are only like the layers of protection. Why should there be ignorance? Why should there be all these layers? Somebody may ask. Then, if the layers are not there, you can't reach the inner light. Suppose you say, why should there be the outer peel to banana? God should have created the banana directly, the fruit, without this outer layer. If that is there, if outer layer is not there, banana cannot be used by us because it will very quickly decompose. So this outer layer is the protection. When the embryo is developing in the womb of the mother, there is the layer of placenta around the embryo. And this placenta is a limitation. But if this placenta is not there, the embryo cannot develop. When the embryo has developed fully, then the placenta is to be torn away and the embryo has to come out as a child. So this is a natural phenomenon. We have to understand this. So this layer of placenta is like ignorance, but it is a protection until we get to the inner light. So this is always the law of nature, which is unchangeable. The law of nature is unchangeable. We cannot alter the law of nature. We cannot alter the cosmic law according to our whims and fancies. The cosmic law is unchangeable. ఈ ఉదాహరణలో మాస్టర్ గారు చెప్తున్నటువంటిది, ఈ గోడకి సున్నం కొట్టారంటారు, ఇది తెల్లగా ఉంది అన్నప్పుడు తెలుపు అనే పదం వేరు, కంటికి కనిపించేది వేరు. తెల్లగా ఉందంటాం, తెల్లగా ఉంది ఎవరికి? మన కంటికి. దానికి అది ఎట్లా ఉంది మనకి తెలియదు. అది ఇది తెల్లగా ఉందా, ఇది నల్లగా ఉందా, ఇది ఎలా ఉందా అనేటువంటిది ఎవరికి? మన కంటికి. మన కన్ను ఆ చూడబడేటువంటి వస్తువుని తాకినప్పుడు, మన దృష్టి తాకినప్పుడు ఈ రెండింటి యొక్క సంయోగం అనేటువంటిది, దానివల్ల ఒకటి తెల్లగా కనిపిస్తుంది, ఒకటి నల్లగా కనిపిస్తుంది. అంతే తప్ప అది నిజంగా తెల్లగా ఉందా, అది నిజంగా నల్లగా ఉందా అనేటువంటిది మనకు చెప్పడానికి అవకాశం లేదు. మనం ఆకాశం చూసాం, నీలంగా ఉందంటున్నాం. నీలంగా ఉన్నటువంటిది మన కంటికి కనిపించేటువంటిది. అక్కడ అది ఎలా ఉంది? ఆకాశం మీరు ఎంత పైకైనా వెళ్ళి చూడండి నీలంగా ఉంటుంది, మళ్ళీ అక్కడ ఉన్న చోట నీలంగా ఏముండదు మనకి. అంటే అది అబద్ధమా నిజమా? అంటే మన కంటికి అది కనబడడం అనేటువంటి సత్యం అలాగా. కానీ దానికి అది ఏమిటి అనేటువంటిది దానిపైన ఉన్నటువంటి అసలు సత్యం. అక్కడి నుంచి ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తున్నారు మాస్టర్ గారు. ఈమె నా భార్య అని చెప్పినప్పుడు భార్య అనే పదము వేరు, అందులో అభిప్రాయం వేరు, వ్యక్తి వేరు. ఆ వ్యక్తి అందు భార్య అను పదార్థము కానీ పదము కానీ లేవు. ఇక్కడ తీసుకొస్తున్నారు. మన వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు అనేటువంటి వాటితో కదా మనం వ్యవహారం చేస్తుంటాం. ఈమె నా భార్య, ఈయన నా భర్త అన్నాం అనుకోండి,
ఈమె నా భార్య అన్నప్పుడు భార్య అనేటువంటి పదం వేరు, ఆ వ్యక్తి వేరు కదా. మనం తెలుసుకోవడానికి ఓ పదం పెట్టుకోవాలి కాబట్టి ఈయన భార్య అన్నాం, ఆవిడేమో ఈయన భర్త అంటుంది. కానీ ఏమిటిది? అది చెప్తున్నారు అన్నమాట. తర్వాత ఈమె నా భార్య అన్నప్పుడు ఆవిడ గురించినటువంటి అభిప్రాయం మన మనసులో ఉంటుందే, అది వేరు. ఆ వ్యక్తి యందు భార్య అని పదార్థము కానీ పదము కానీ లేవు కదా. ఆవిడ ఎందు భార్య అని, ఈవిడ నా భార్య అంటే ఆవిడ బ్లడ్ టెస్ట్ చేస్తే భార్య అని అని కనిపిస్తుందా? కాదు, ఎప్పటి నుంచి భార్య? పుట్టుకతోనే భార్య ఎవరన్నా? అది మన అజ్ఞానంలో పడుతూ ఉంటాం. ఈయన భార్య ఈయన భర్త అంటే ఎప్పటి నుంచి? మనం ఎప్పుడో ఒకప్పుడు అనుకున్నాం, ఇవాళ నుంచి మనం భార్య భర్త అనుకున్నాం అనుకోండి, అప్పటి నుంచి. మరి అంతకుముందు ఏమిటి? అంతకుముందు ఇదేం కాదే. అందుకని ఈ భార్య భర్త అనేటువంటివి అంటే భార్య భర్త నిజం కాదా? నిజమే అంటే ఎంతవరకు నిజం? ఆ అభిప్రాయం వరకు, ఆ సంబంధం వరకు, అంతవరకు కానీ అంతకు మించి ఈ భార్య, ఆవిడ భార్య అంటే భార్య, భర్త అంటే భర్త అంటే ఏమిటి? మరి ఆ వ్యక్తికి ఈ పదానికి మనం పెట్టాం ఈ పదం, అలా పిలుస్తున్నాం మనం. ఇవన్నీ మనం ఆలోచించాం, ఎందుకంటే ఇవన్నీ ఆలోచిస్తే మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి. కానీ సత్యాన్వేషణకి ఇవన్నీ ఆలోచించాలి, తప్పదది. ఎందుకని ఈవిడ భార్య అనగానే మనకు అభిప్రాయం, ఈవిడ భార్య అనగా ఇలా ఉంటుంది అని. అక్కడి నుంచి మిగతావన్నీ మొదలవుతాయి. ఈవిడ నా భార్య కాబట్టి అని ఆవిడ చుట్టూ మన మనసులో అలుకున్నటువంటి ఇవన్నీ ఉంటాయి. ఈయన నా భర్త గారు కాబట్టి అని ఇలా ఇవన్నీ ఉంటాయి. కానీ సత్యాన్వేషణలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ సత్యం కావని తెలుస్తాయి. అమ్మో ఇవన్నీ సత్యం కాకపోతే ఎలా అని భయపడక్కర్లేదు. ఇవన్నీ సత్యం అని తెలిసిన తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. నాకు జ్ఞానం వచ్చేసింది, ఇవన్నీ సత్యం తెలుసుకున్నాను. నేను భార్య అనగా లోపలటువంటి పరమాత్మ, భర్త అనగా ఈ సత్యం తెలుసుకోవడం ఎందుకంటే ఈ అభిప్రాయాన్ని బట్టి జీవించడం కాకుండా లోపలటువంటి వెలుగును తెలుసుకుని జీవిస్తే అప్పుడు మనం నిజమైన జీవితం అవుతుందని. అందుకోసం సత్యం తెలుసుకోవాలి. నేను సత్యం తెలుసుకున్నాను కాబట్టి ఎవరికెవరు ఏం లేదు, వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం. నువ్వు వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోతావు? నీ మనసు నీతోనే ఉందన్నారు. ఈ భార్య అనేటువంటి అభిప్రాయం, భర్త అనే అభిప్రాయం ఎక్కడున్నాయి? మన మనసులో ఉన్నాయా, వ్యక్తిలో ఉన్నాయా? ఇవి ఎప్పుడు మనం ఆలోచించాం. ఎందుకంటే ఇవి మనం తెలుసుకుంటే మనం ఏదో వదిలేయాల్సి వస్తుందని భయం మనకి. ఏం వదిలేయాల్సింది అజ్ఞానం, అంతకంటే ఏం లేదు. అది భార్యను వదిలేయక్కలే, ఆవిడ భార్య కాబట్టి అని అనుకుని అప్పుడు మనం అనుకున్నటువంటి విధంగా ఉందే లేదా అనుకుని అది వదిలేయాలి. అప్పుడు ఇబ్బంది ఉండదు. ఈవిడ నా భార్య కాబట్టి నేను చెప్పినట్టుగా ఇలా నేను అనుకున్నట్టుగా ఉండాలి కాబట్టి ఇవన్నీ విధవేషాలన్నీ ఉంటాయి. ఈయన భర్త కాబట్టి నా కేసు తప్ప ఇంకెవరి కేసు చూడకూడదు కాబట్టి ఇలాంటివన్నీ ఉంటుంది. నేను కూడా లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు అని కొంతమంది ఉంటారు. ఇవన్నీ ఏమిటంటే ఆ లోపల వ్యక్తి ఏమిటి, లోపల ఉన్నటువంటి వ్యక్తి ఎవరని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోవడం వల్ల ఇవన్నీ ఉంటాయి. అందుకని ఈ పదాలు వేరు. ఈ భార్య భర్త అని ఎవరు పెట్టారు? మనం ఆరోపించుకున్నవే. అంటే ఒకటి ఎవరన్నా పిల్ల పుట్టంగానే మనకి సరదాగా ఏవో పాత పేర్లు మనకి ఇష్టం ఉండదని ఆ అమ్మాయి పేరు భార్య అని పెట్టారు అనుకోండి ఎవడన్నా. ఈ మధ్య పాత పేర్లన్నీ బాగోలేదు, నచ్చలేదు, కొత్త పేర్లు పెడతా. అందుకని వాడు ఎవడో తెలియదు అట్లుండి భార్య అని పెట్టాడు వాడి పేరు. చచ్చాడు వాడు. నేను భార్య అని పేరు పెడితే అప్పుడు రేపు పొద్దున పేరే భార్యను కాబట్టి అందరూ భార్య భార్య అని పిలుస్తారు. అది ఏడిచినట్టు ఉంటుంది. అది పేరు మాత్రమే అని గుర్తున్న వాడికి ఇబ్బంది లేదు. కానీ అలా గుర్తుండకుండా భార్య అనగా మనకు ఇది ఉంటుంది కదా, అందుకని అందరూ భార్య భార్య అని పిలిస్తే నాకెట్లా భార్య అవుతున్నాడు వీడు. సరే ఎన్ని చిక్కులు ఉంటాయో లోపలికి. ఆ లోపల ఉన్నటువంటిది అసలు ఆ వ్యక్తి ఎవరు, లోపల ఉన్నటువంటి పరమాత్మ అనే దగ్గర వెళ్ళకపోతే యువతనే ఉన్నామనుకోండి ఈ ఇబ్బందులన్నీ వస్తాయి. ఈ విధంగా దేన్ని గురించి తెలుసుకున్నా కూడా దాన్ని తెలుసుకోవడం అనేటువంటిది ఏం జరగదు. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి ఆకార వికారాలు వీటిని బట్టే మనం తప్ప వీటన్నిటికీ అతీతమైనటువంటిది లోపలటువంటి వెలుగు అని దాకా వెళ్ళం మనం. అలా వెళ్ళడానికి ఎన్ని జన్మలు పడుతుందో చెప్పలేము. మనం ప్రయత్నం చేయలేదుగా, చేస్తే కదా మనం
ఆ ప్రయత్నం చేయాలంటే మన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలని వదిలిపెట్టాలి. అది వదిలిపెట్టడానికి మనకు కష్టం. మన మనసులో ఎన్ని అభిప్రాయాలు ఉంటాయి, ఎన్ని ఇంప్రెషన్స్ ఉంటాయి, ఇవన్నీ వదిలాలంటే ఎలా? సో ఈవెన్ అబౌట్ ది రిలేషన్షిప్ ఇన్ ది హ్యూమన్ లైఫ్, ఫర్ ఎగ్జాంపుల్, యూ సే షీ ఈజ్ మై వైఫ్. వేర్ ఈజ్ ది వైఫ్ ఇన్ హర్? ఈజ్ షీ ఏ వైఫ్ బై బర్త్? How can a lady can be wife by birth? And how can a man can be a husband by birth? Nobody is born as a wife or as a husband. So these relationships and these names are given by us. So if we remember only in terms of these relationships, then what happens? We are completely entangled with emotions and disturbances because of the impression. What you call wife or what you call husband and what you call friend, what you call enemy, all these are the impressions in your mind about that person. But in what is in reality about that person, we never try to go into the inner light of the person. That is the problem for us. So all these relationships are all were imposed in our mind about the other person. But we have to follow these relationships, but even then we have to remember the inner light. Then we are not disturbed by any sort of emotion. Otherwise, every moment in our life we get disturbed by the emotional impressions and all these things about the other person because of expectation. When we only dwell with these external things and when we dwell with the impressions in our mind, then we are always disturbed. That is the problem in our daily life. ఇందు తెలుసుకొనున్నది జ్ఞానము గూర్చి కానీ తెలుసుకొనవలసినది జ్ఞేయము. జ్ఞానము జ్ఞేయము అని రెండు ఉన్నాయి. జ్ఞానము అనేటువంటిది తెలుసుకొనుట, జ్ఞేయం అంటే తెలుసుకొనబడేది. రెండు ఉన్నాయి కదా, తెలుసుకొనబడేది, తెలుసుకొనుట, తెలిసి ఉండుట అనేటువంటిది. తెలుసుకొను వాని యందు కలుగవలసినది జ్ఞానము. ఈ జ్ఞేయం అంటే తెలుసుకోవలసింది ఒకటి ఉంది. దేని గురించి తెలుసుకోవాలో అటువంటిది ఒక పదార్థం తెలియబడేటువంటిదిగా తెలుసుకునేవాడు. ఈ తెలుసుకునేటువంటి వాడి యందు కలగటువంటిది జ్ఞానం, అదే వెలుగు అనేటువంటిది. ఈ మూడు పెట్టెల్లో వేరువేరుగా పెట్టి తాళం వేసినట్లుంటాయి. ఈ మూడు ఉన్నాయి: తెలుసుకున్నవాడు, తెలియబడేది, తెలుసుకొనుట. అందుకనే మనకి లలితా సహస్రనామం చదువుతున్నప్పుడు ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప, అమ్మవారిని మనం సహస్రనామం చెప్పినప్పుడు ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప అన్న 3 రూపాలుగా ఉంటుంది ఈ అమ్మవారు అనేటువంటి వెలుగు. ఏమిటంటే ధ్యేయ రూపం అంటే దేనైతే మనం ధ్యానం చేయాలో ఆ ధ్యానం చేయబడేటువంటి రూపంగానే ఉంటుంది. ధ్యాతృ అంటే ధ్యానం చేసేటువంటి వాటి రూపంలోనూ ఉంటుంది. ధ్యానం చేయుట అనేటువంటిది కూడా ఈ 3గా ఉంటుంది. అందుకనే ఇది త్రయి అంటారు, 3గా ఉండేటువంటిది అని. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఈ మూడింటిని కూడా అనుసంధానం చేసుకోకపోతే 3 చోట్ల పెట్టి తాళం వేసాం అనుకోండి, ఒకదానికొకటి అనుసంధానం లేకుండా, అప్పుడు మనకి సత్యం అనేటువంటిది తెలియదు. అది జ్ఞానము కన్నా భిన్నం. ఏంటది? పరస్పర సంబంధమున ఉన్నది జ్ఞానము గురించిన ఆందోళన. అది జ్ఞానము కంటే భిన్నం, జ్ఞానం కంటే వేరుగా ఉన్నది. సో in our daily experience, in our mundane life, we have to realize that there are 3 aspects we have to realize. One is the one who wants to know, that is one aspect, and another aspect is
the object about which we want to know, and the third aspect is the process of knowing. These are the three aspects: the process of knowing, and the one who want to know, and the object which is to be known. These three aspects are to be put together, then we can have the true knowledge. Otherwise, if we separate these three, then we get into confusion in our daily life. So all these relationships, mutual relationships, with which we act in our daily life, so these relationships all explain us about, not about the real knowledge. They will give you the experience of anxiety about these things. We feel anxious because we are stuck up only with the relationship and we are not going into it. జ్ఞానం కంటే భిన్నమైనటువంటిది కాబట్టి దాన్ని అజ్ఞానం అంటారు. Since it is different from knowledge, it is called ignorance. So all this experience of all these relationships is ignorance. And what is beyond this is knowledge. Anything different from knowledge is ignorance. ఇక్కడ ఇంకొక ఉదాహరణ కూడా ఇచ్చారు. మంచుగడ్డ, నీరు రెండు. ఈ ఉదాహరణ ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. మంచుగడ్డ నీటితో తయారైనను నీటి కన్నా భిన్నముగా నీటిపై తేలుచున్నది. సో దేర్ ఇస్ అనదర్ ఎగ్జాంపుల్. ది బ్లాక్ ఆఫ్ ఐస్ ఈజ్ ఫ్లోటింగ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ వాటర్. యు సీ, ది బ్లాక్ ఆఫ్ ఐస్ and the water. The block of ice is floating on the surface of water. Both are same in essence, especially, but both are different in its state. When we take this example, then we can understand better. What you call the block of ice and what you call water, are they different? They are different in state, because the block of ice is in solid state and the water is in liquid state. So they are two different states, but they are not two different substances. So in the same manner, we have to apply this to all the relationships in our daily life. Then we can realize that what you call your friend, what you call your enemy, what you call your wife, what you call your son, what you call your husband, all these things, these are like the different blocks of ice which are floating on the surface of one water. That is the Lord consciousness. You see? So all these personalities, all these persons with all these different relationships are like different pieces of blocks of ice floating on the surface of one water, and that one water is like the Lord consciousness. So all these are made from the same substance, but they appear to be different. So this is the true knowledge. అయితే లోక వ్యవహారం కోసం అజ్ఞానం తప్పనిసరి. అయితే మనకి వెంటనే ఏమొస్తుందంటే, అసలు ఈ భగవంతుడు అజ్ఞానాన్ని ఎందుకు సృష్టించాడు, అవిద్యను ఎందుకు సృష్టించాడు అని మనకు కోపం వస్తుంది దేవుడి మీద.